నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ధర్మభూమి ధర్మ సందేహాలు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. నాతో పాటు ఉన్నారు రాజన్ గురుస్వామి గారు. బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉంటారు. ధర్మభూమి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా తను మనకి కార్యక్రమం ఇవ్వటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరో మంచి ధర్మ సందేహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే, మామూలుగా చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అనే దానికన్నా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ బూడిద గుమ్మడికాయకి సంబంధించి గృహప్రవేశాలప్పుడు కానివ్వండి, లేదా మామూలుగా కూడా అసలు కొట్టడం పగలగొట్టడం కానీ కట్టడం కానీ, ఇంటి ముందు మామూలుగా దిష్టికి కడుతూ ఉంటారు కదా, కట్టడం కానీ చేయొచ్చు అంటారా? అవునమ్మా, మంచి ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరికీ నమస్కారం. బూడిద బుడమకాయ ఎప్పుడైతే కూడాను ఇంటి ముందు కానీ, కొట్టు ముందు కానీ, ఇంకా వ్యాపారం చేసేవంటి ఫ్యాక్టరీస్ ముందు కానీ చిన్నపిల్లలతో అటువంటి పనులు చేయించకూడదని ఒక శాస్త్రం ఉంది. ఓకే. ఎందుకంటే పిల్లలు ఒక దైవత సమానం. ఇప్పుడు సర్లే, ఇంకా మన చేతిలో అంటే పని వాళ్ళు ఉంటుంటారు. మన ఫ్యాక్టరీలో కానీ ఇంట్లో కానీ పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. చిన్నపిల్లలే చేస్తుంటారు సాధారణంగా. వాళ్ళతో కూడా మనం కట్టించడం అనేది అంతటి మంచిది కాదనేసి ఒకటి మన శాస్త్రం చెప్తుంది. బూడిద బుడమకాయ కట్టడం ఏంటి, దేని గురించి కడతారు? నరదిష్టి, నరఘోషణ ఎటువంటి అయినా కూడా ప్రయోగాలు చేసినప్పటికీ తగలకుండా ఉండడం కోసము ప్రతి అమావాస్య పౌర్ణమికి మార్చి కట్టుకోవడం కోసం కట్టుకోవాల్సింది బూడిద బుడమకాయ. ఈ బూడిద బుడమకాయ ఎప్పుడైతే కూడా మీ గుమ్మానికి మీరు వేలారిస్తున్న సమయంలో అతీతమైన వంటి దుష్ట శక్తులు బయటకు వెళ్ళి మీకు పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఇంట్లోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇంట్లో నడీడు వయసు ఉంటుందంటారు, 40 ఏళ్ళ పైన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు దానికంతా కూడా మంచి పసుపు పూసి కుంకుమ పెట్టి ధూపం పట్టించి అసుర సంధ్య సమయం వేళ అంటారు. అంటే ఇటు 5 నుంచి 6 మధ్యలో ఇటు సూర్యుడు అస్తమించక ముందు, ఇది కాక ఆ సమయంలో కట్టడం అనేది చాలా శ్రేష్ఠకరం. ఎక్కువ శాతం రాత్రుల్లో కడుతూ ఉంటారు, లేదంటే తెల్లారుజామున కడుతుంటారు. ఎప్పుడు కూడా అది కట్టకూడదు. ఎందుకు అప్పుడిన్నా, ఎప్పుడైతే కూడా ఈ యొక్క అసుర సంధ్య సమయంలోనే ఈ బూడిద బుడమకాయ కట్టడంలో లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్వరూపంగా ఆయన గుమ్మం పైన కూర్చొని ఉంటాడట. ఆ సమయంలో ఆ స్వామికి ఆ అతీత శక్తులు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ధూపం పట్టించి పెద్దవాళ్ళు అది కట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. మీ వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా మంచి శుభం కలుగుతుంది. అన్ని విధాలమైనటువంటి ఐశ్వర్యదాయకం రావటం అనేది జరుగుతాయి. చాలా చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పటి వరకు ఏదైనా అలాంటి పొరపాటు చేసి ఉంటే ఇక నుంచి గురువుగారు చెప్పినటువంటి విధంగా చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం సంధ్యావేళ అంటారు కదా, దానికన్నా ముందు 5 నుంచి 6 మధ్యలో గురువుగారు చెప్పినటువంటి పరిహారాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. నిజంగా చాలా శుభ ఫలితాలు అనేది పొందే ప్రయత్నం చేయండి. చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఈ ధర్మభూమి ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు నిజంగా నచ్చిందా, లేదా మీరు ఇంకేమైనా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలా తెలుసుకోవాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గురువు గారు తదుపరి కార్యక్రమంలో దానికి సంబంధించిన నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే కార్యక్రమం ఎలా ఉంది ఏమిటి అనేది కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.